దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు అనేక మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ప్రమాదాలతో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ జాబితాలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. గాలిలో వెళుతూ సాంకేతిక లోపంతో విమానాలతో పాటు హెలికాప్టర్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో ప్రముఖుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఉజ్వలమైన భవిష్యత్తున్నవారు సైతం ఇలా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో విమాన ప్రమాదాలపై బలమైన చర్చ జరుగుతోంది. లోక్సభ స్పీకర్గా వ్యవహరిస్తున్న జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉమ్మడి ఏపీ నుంచి ఎన్నికైన తొలి లోక్సభ స్పీకర్ ఆయనే. అమలాపురం ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. సొంత నియోజకవర్గానికి హెలికాప్టర్పై వస్తున్న క్రమంలో 2002 మార్చి 3న ప్రమాదానికి గురయ్యారు. సాంకేతిక లోపం తలెత్తి హెలికాప్టర్ కొబ్బరి చెట్లను ఢీకొట్టడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో బాలయోగి మరణించారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుండగా ఆయన అకాల మరణం చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. 2009 సెప్టెంబర్ 2న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు జిల్లాలోని రుద్రకొండ సమీపంలో ప్రమాదానికి గురైంది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళుతూ ఆయన ఈ ప్రమాదంలో మృతి చెందారు. 2004 ఎన్నికల సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు ప్రముఖ హీరోయిన్ సౌందర్య. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన మాధవరావు సింధియా ఆయన సైతం 2001లో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సైతం విమాన ప్రమాదంలోనే చనిపోయారు. 1980లో విమానం నడుపుతూ వెళుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీ చనిపోవడం అప్పట్లో విషాదం. 2021లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు సైతం చనిపోయారు. 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించకుండా పోయింది. 5 రోజుల తర్వాత దాని శకలాలు లభ్యమయ్యాయి. ఇలా హెలికాప్టర్ విమాన ప్రమాదాల్లో రాజకీయ సినీ ప్రముఖులు అకాల మరణం చెందారు. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం విషాదకరం. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదాలపై బలమైన చర్చ సాగుతోంది.